హాయ్ ఫ్రెండ్స్, జయసుమేద కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఈ ఉల్లిపాయ పకోడీ బండి మీదలాగా క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా మనం ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఫింగర్స్తో ఒకసారి ప్రెస్ చేయండి. ఇందులో 2-3 చిల్లీలను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ ఈ 3 కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఫింగర్స్తో ప్రెస్ చేయడం వల్ల ఆనియన్లోని కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇందులో 1/2 కప్పు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 1/4 కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకోకుండా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేనైతే వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి. ఉల్లిపాయల్లో వచ్చిన వాటరే నాకు సరిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మీకు గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. మనం ఇప్పుడు పకోడీ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీని ఈ విధంగా ఆనియన్స్ని సపరేట్గా వేయండి. మీరు అలాగే ముద్దగా వేశారనుకోండి పకోడీ క్రిస్పీగా రాదు, సరిగ్గా కాలదు. ఇలా మనం ఫింగర్స్తో అనుకుంటూ విడివిడిగా వేయాలి. అలా వేసిన పకోడీని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి మనకి పకోడీ అనేది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని పకోడీలను ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా మనం కలుపుకున్న పిండిని మొత్తాన్ని పకోడీలాగా వేసుకోవాలి. నేను మీకు ఇంకోసారి చూపిస్తున్నాను. పకోడీ వేసుకునేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంతా ఒకే చోట ఇట్లా ముద్దగా వేసుకుంటే క్రిస్పీగా క్రంచీగా రావు. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా పిండిని మొత్తాన్ని పకోడీగా వేసుకోవాలి. ఇలా అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీ అండ్ క్రంచీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.